సెకండ్ ఏసీ ఇంగ్లీష్ మీడియం విద్యార్థులందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇక్కడ ఏమన్నాడంటే ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ రణధీర్ అండ్ కో అంటే రణధీర్ అండ్ కంపెనీ వారు ఏం చేశారంటే పర్చేజ్ మిషన్, ఇక్కడ మిషన్ అనేది పర్చేజ్ చేశారు. అందుకండి ఫర్ రూపీస్ 60,000 60,000కి ఒక మిషన్ అనేది పర్చేజ్ చేయడం జరిగింది. ఎప్పుడండి అండ్ 1st జనవరి 2011లో ఏం చేశారు, ఒక మిషన్ అనేది పర్చేజ్ చేయడం జరిగింది. డిప్రిసియేషన్ ఈజ్ క్యాల్కులేటెడ్ అట్ ది రేట్ ఆఫ్ 10% ఆన్ స్ట్రైట్ లైన్ మెథడ్. అంటే డిప్రిసియేషన్ 10% చొప్పున ఏం చేయమంటున్నాడు అంటే స్ట్రైట్ లైన్ మెథడ్ ప్రకారం క్యాల్కులేట్ చేయమంటున్నాడు. చెప్పాం కదండి, స్ట్రైట్ లైన్ మెథడ్ అన్న ఫిక్స్డ్ ఇన్స్టాల్మెంట్ మెథడ్ అన్న రెండు కూడా ఒకటే. ఆన్ ఏప్రిల్ 1st, 2013 ద కంపెనీ సోల్డ్ ద మిషన్ ఫర్ రూపీస్ 36,000. ఇక్కడ ఏం చేసిందంటే కంపెనీ 2013 ఏప్రిల్లో మిషన్ అనేది సేల్ చేశారు. ఎంతకండి 36,000కి. అంటే ఇక్కడ మిషనరీ అకౌంట్ అనేది ఎన్ని ఇయర్స్కి ప్రిపేర్ చేయాలంటే మనం 2011 నుంచి 2013 వరకు 3 years మిషనరీ అకౌంట్ అనేది ప్రిపేర్ చేయాలి. ఇక్కడ చూడండి, ప్రిపేర్ మిషనరీ అకౌంట్ assuming that the year accounts are closed 31st December every year. ఎవ్రీ ఇయర్ ఏం చేయాలంటే 31st డిసెంబర్కి మిషనరీ అకౌంట్ అనేది క్లోజ్ చేయమని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, మిషనరీ అకౌంట్ అనేది ఈ విధంగా ప్రిపేర్ చేసి ఫస్ట్ చూడండి ఏం రాస్తాం, డేటు, తర్వాత పర్టికులర్స్, తర్వాత అమౌంట్, డేటు, పర్టికులర్స్, అమౌంట్, ఈ విధంగా టేబుల్ అనేది ప్రిపేర్ చేసిన తర్వాత ఇలా చూడండి అమ్మ సారీ. ఇక్కడ ఎప్పుడు పర్చేజ్ చేసాడంటే మనకి 1st జనవరి 2011లో పర్చేజ్ చేశాడు కాబట్టి ఫస్ట్ ఇది ఏం రాయాలంటే జనవరి 1st, 2011 ఫస్ట్ మిషనరీ పర్చేజ్ చేశాడు కాబట్టి ఏం రాస్తానంటే 2S ఎంత ఇచ్చాడంటాడు 60,000 అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఏం చేస్తామంటే 31st డిసెంబర్ క్లోజ్ చేస్తాం కదా మనం. 31st డిసెంబర్ 2011 ఇక్కడ ఏం రాస్తామంటే బై డిప్రిసియేషన్ అనేది దేని మీద క్యాల్కులేట్ చేయాలంటే 60,000 మీద క్యాల్కులేట్ చేస్తాం. 60,000 ఇంటూ 10/100 ఎంత వచ్చిందండి, 60,000 మీద 10% అంటే 6,000 వచ్చింది. ఇక్కడ 60,000 మైనస్ 60,000 మైనస్ 6,000 మైనస్ చేయండి 0 0 0 54,000 అనేది రావడం జరిగింది. ఇక్కడ 60,000 అనేది రెండు వైపులా వేసి డెబిట్ క్రెడిట్ అమౌంట్ల కింద 60,000 నుంచి డిప్రిసియేషన్ అమౌంట్ 6,000 మైనస్ చేయగా ఎంత వచ్చిందంటే 54,000 అనేది రావడం జరిగింది. దీన్ని ఏమని రాస్తామంటే బై బ్యాలెన్స్ క్యారీడ్ అవుట్ అని రాస్తాం. అమ్మ అర్థమైంది కదా ఇది. తర్వాత నెక్స్ట్ ఇయర్ జనవరి 1st, 2012 ఇక్కడ ఏమన్నాడంటే మనకి ఇక్కడ బ్యాలెన్స్ అనేది ఏదయ్యేది 2011 క్యారీడ్ అవుట్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో దాన్ని 2 బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ కింద నెక్స్ట్ ఇయర్ తీసుకురావాలి. ఆ బ్యాలెన్స్ 2 బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఎంత ఇచ్చాడంటే 54,000 అనేది ఇవ్వడం జరిగింది కదా. 54,000 ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఏం చేస్తామంటే 31st డిసెంబర్కి క్లోజ్ చేస్తున్నాం కదా. 31st డిసెంబర్ 2012 బై డిప్రిసియేషన్
డిప్రిసియేషన్ అనేది దేని మీద క్యాలిక్యులేట్ చేయాలంటే 60,000 మీద క్యాలిక్యులేట్ చేయాలి. 60,000 ఇంటూ 10/100 6,000. తర్వాత ఈ 54,000 ఏం చేయాలంటే రెండు వైపులా డెబిట్ క్రెడిట్ అమౌంట్ ని జోడించండి. 54,000 ఈ 54,000 వాల్యూల నుంచి డిప్రిసియేషన్ వాల్యూ 6,000 మైనస్ చేయండి. 6,000 మైనస్ 0 0 0 14లోని 16th ఎంతండి 8. ఎంత వచ్చిందంటే 48,000 అనేది రావడం జరిగింది. ఈ 48,000 ఏమని రాస్తామంటే బై బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్ 48,000 వేస్తాం. తర్వాత జనవరి 1 2013 క్యారీడ్ ఆన్ బ్యాలెన్స్ ఏం చేస్తామంటే బ్రాడ్ డౌన్ బ్యాలెన్స్ కింద రాస్తాం. టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంతండి ఇక్కడ అమౌంట్ 48,000. ఇక్కడ చూడండి అమ్మ ఒకసారి ఇక్కడ ఏమన్నాడంటే మనకి ఫస్ట్ April 2013 ద కంపెనీ సోల్డ్ ద మిషన్ ₹36,000 ఇచ్చాడు కదండి. ఇక్కడ ఎప్పుడు కూడా ఫస్ట్ ఏప్రిల్ అంటే ఏప్రిల్ 1 తీసుకోకూడదండి. దానికి ముందు నెల ఎంతో ఆ నెలాఖరు వరకు తీసుకోవాలి. ఆ మంత్ ఎండింగ్ ఎంత దీని ముందు నెల అంతవరకు తీసుకోవాలి. దీని ముందు నెల ఎంతండి మార్చి కదా, అంటే మార్చి 30 వరకు ఏం చేయాలంటే డిప్రిసియేషన్ అనేది కట్టాలి. ఇక్కడ ఏప్రిల్ 1 అని ఇచ్చాడు, ఏప్రిల్ 30 అని ఇస్తే మంత్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఏప్రిల్ 1 అని ఇస్తే ఈ మంత్ అనేది క్యాలిక్యులేట్ చేయకూడదు. దీనికి ముందు నెల ముందు మంత్ ఎంతో చూడాలి, మార్చి కదండి. మార్చి 30 వరకునే డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ చూడండి అమ్మా 30 జూన్ 31st మార్చ్ 2013 by depreciation. ఇక్కడ చూడండి ఇక్కడ జనవరి నుంచి మార్చి 31st వరకు డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయండి. 8 మంత్స్ వస్తున్నాయి, జనవరి ఫిబ్రవరి మార్చ్ 3 మంత్స్ వచ్చినాయి కదండి. ఈ 3 మంత్స్కి ఏం చేయాలంటే డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. దేని మీద క్యాలిక్యులేట్ చేయాలంటే ఇక్కడ 60,000 మీద 3 మంత్స్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. 60,000 ఇంటూ 3/12 ఇంటూ 10/100. దీన్ని ఏ విధంగా చేయొచ్చు అంటే ఇలా చూడండి అమ్మా, ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. 60,000 మీద 10% అంటే ఎంతమ్మా 6,000. ఇది ఎన్ని మంత్స్కి అని చెప్పాం, 12 మంత్స్కి అని చెప్పాం అమ్మా. 6 మంత్స్కి అయితే ఎంతండి ఇక్కడ అంటే 6,000 12 మంత్స్కి అయితే 6 మంత్స్కి ఎంతండి ఇక్కడ 3,000 వచ్చింది అమ్మా. తర్వాత ఇక్కడ 3 మంత్స్కి చూడాలి, 3 మంత్స్కి ఎంత వచ్చిందో చూడండి. ఇందులో ఆఫ్ చేయండి. అంటే 12 మంత్స్కి అయితే 6,000, 6 మంత్స్కి అయితే ఇందులో సగం 3,000, 3 మంత్స్కి అయితే ఈ 3,000లో హాఫ్ 1,500. ఇక్కడ మనకి ఎన్ని మంత్స్కి అడిగాడండి, 3 మంత్స్కి అడిగాడు కదా. అంటే జనవరి నుంచి మార్చి వరకు 3 మంత్స్ కదండి. ఈ 3 మంత్స్కి వాల్యూ ఎంత వచ్చిందంటే మనకి 1,500 వచ్చింది. ఈ విధంగా చేసినా పర్లేదు, లేకపోతే 60,000 ఇంటూ 3/12 ఇంటూ 10/100.
ఈ జీరో క్యాన్సిల్ చేస్తే కదండి 3 12 ఎన్ని టైమ్స్ పోతుంది 4 టైమ్స్ 3 4 0 ఎంత అండి 12 కదా ఈ 4 6000 చేస్తే డివైడెడ్ బై చేస్తే ఎంత వస్తుందండి 1500 అనేది వస్తుంది డివైడెడ్ బై చేస్తే 1500 వస్తుంది ఈ విధంగా చేసుకున్నా పర్లేదు లేకపోతే ఈ విధంగా క్యాలిక్యులేట్ చేసుకున్నా పర్లేదండి ఇక్కడ సేల్ చేశాడు కదండి ఎంత సేల్ చేశాడు ఇక్కడ 1 ఏప్రిల్ 2013 లో 36,000 కి మిశ్ర అనేది సేల్ చేశాడు కదండి ఇలా చూడండి అమ్మా 1 ఏప్రిల్ 2013 ఏమని రాయాలంటే సేల్ చేస్తే బై క్యాష్ అని రాయాలి సేల్ చేస్తే ఏమని రాయాలంటే బై క్యాష్ అని రాయాలి ఇక్కడ ఎంత ఇచ్చాడండి 36,000 ఇచ్చాడు కదమ్మా మనకి 36,000 ఇక్కడ డెబిట్ అమౌంట్ ఎక్కువ ఉందా క్రెడిట్ అమౌంట్ అనేది ఎక్కువ ఉందా చూసుకోవాలి ఇక్కడ ఎంత ఉందండి 47,000 ఉంది ఇది ఎంత ఉందంటే 37,500 ఉంది ఈ రెండు ప్లస్ చేస్తే 37,500 ఉంది అంటే ఈ రెండింటిలో ఏ వాల్యూ ఎక్కువ 48,000 కదా ఎక్కువ ఈ 48,000 ఏం చేస్తారంటే రెండు వైపులా చూపించండి 48,000 ఈ 48,000 లో నుంచి డిప్రిసియేషన్ వాల్యూ సేల్స్ వాల్యూ రెండు ప్లస్ చేస్తే ఎంత అండి 37,500 వస్తుంది అమ్మా అంటే 1,500 36,000 ప్లస్ చేస్తే ఎంత 37,500 ఇది మైనస్ చేయండి 0 0 5 2 4 ఇక్కడ ఎంత ఇచ్చాడంటే 37,500 అనేది ఏది డిప్రిసియేషన్ వాల్యూ సేల్స్ వాల్యూ ప్లస్ చేస్తే ఇది వచ్చింది 48,000 లో నుంచి 37,500 మైనస్ చేస్తే ఎంత వచ్చిందంటే 10,500 వచ్చింది ఈ 10,500 ని ఏమని రాస్తామంటే బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని రాయాలి బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అమ్మా అర్థమైంది కదా సార్ చూడమ్మా ఇది ఫస్ట్ ఏం చేశాడంటే మిషన్ పర్చేజ్ చేశాడు కదా వాడు ఎంతకండి 60,000 కి పర్చేజ్ చేశాడు పర్చేజ్ చేసిన దాన్ని ఏమని రాస్తామంటే టు క్యాష్ అని రాయాలి టు క్యాష్ అని చెప్పి ఎంత వేసామంటే ఇక్కడ 60,000 వేసాం ఇక్కడ ఎవ్రీ ఇయర్ ఏం చేస్తున్నాడంటే 31st December క్లోజ్ చేస్తున్నాడు కాబట్టి 31st December 2011 ఎంతంటే బై డిప్రిసియేషన్ ఎంతంటే 60,000 మీద 10% అంటే 6,000 ఈ 60,000 డెబిట్ టు క్రెడిట్ రెండు వైపులా వేస్తామండి అమౌంట్ల కింద ఈ 60,000 లో నుంచి డిప్రిసియేషన్ వాల్యూ 6,000 మైనస్ చేయగా ఇక్కడ ఎంత వచ్చిందండి 54,000 అనేది రావడం జరిగింది ఇక్కడ ఏం చేయాలంటే నెక్స్ట్ ఇయర్ January 1st 2012 కి ఈ క్యారీ డౌన్ బ్యాలెన్స్ 54,000 ఏం చేయాలంటే టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ బ్యాలెన్స్ కింద 54,000 అనేది తీసుకురావడం జరిగింది ఇక్కడ ఎవ్రీ ఇయర్ 31st December క్లోజ్ చేస్తాం కాబట్టి 31st December 2012 బై డిప్రిసియేషన్ అనేది దేని మీద క్యాలిక్యులేట్ చేస్తానంటే 60,000 మీద క్యాలిక్యులేట్ చేయాలి 60,000 ఇంటూ 10/100 ఎంత వచ్చిందండి 6,000 అనేది రావడం జరిగింది ఇక్కడ 54,000 ఏం చేస్తామంటే డెబిట్ క్రెడిట్ రెండు వైపులా చూపిస్తాం 54,000 లో నుంచి 6,000 అనేది మైనస్ చేయి ఎంత వచ్చిందండి 48,000 అనేది రావడం జరిగింది అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ 1st January 2013 ఈ బ్యాలెన్స్ ఏం చేస్తామంటే టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ కింద రాస్తాం ఎంతంటే 48,000 ఇక్కడ చూడండి అమ్మా
ఇక్కడ ఎప్పుడు సేల్ చేశాడు మిషనరీని? ఏప్రిల్ 1, 2013 సేల్ చేశాడు కదండి. మనం ఏం చేస్తామంటే మార్చ్ 31 వరకు మాత్రమే డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఏప్రిల్ 1 అనేది తీసుకోకూడదు. మనం బై డిప్రిసియేషన్ దేని మీద క్యాలిక్యులేట్ చేయాలండి? 60,000 ఇంటూ 3/12 ఇంటూ 10/100. ఇక్కడ కట్టం కదండి ఆల్రెడీ. 60,000 మీద 10% అంటే 6,000. ఇది ఎన్ని మంత్స్ అండి? 12 మంత్స్. 6 మంత్స్ అంటే 3,000. 3 మంత్స్ అంటే ఎంతండి? 1,500. ఇక్కడ 3 మంత్స్ కావాలి కాబట్టి 3 మంత్స్కి ఎంత వచ్చిందండి? ఇక్కడ మనకి 1,500. అదేవిధంగా ఎప్పుడు సేల్ చేసామంటే ఏప్రిల్ 1 కదా. బై క్యాష్ ఎంతండి? 36,000. ఈ 48,000 రెండు వైపులా చూపించి ఈ 48,000లో నుంచి ఈ 37,500 మైనస్ చేస్తే ఎంత వచ్చిందండి? 10,500 అనేది రావడం జరిగింది. నేను రాస్తామంటండి బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని రాయడం జరిగింది. అమ్మా మీరు ఏం చేస్తారంటే సమ్ అనేది నోట్ చేసిన తర్వాత మిషనరీ అకౌంట్ అని చెప్పి టేబుల్ గీసి ఈ సమ్ అనేది నోట్ చేయండి. ఓకే అమ్మా, అందరికీ కూడా జాగ్రత్తగా ఫాలో అవ్వండి సమ్స్ అన్నీ కూడా. ఓకే, అందరికీ కూడా థ్యాంక్ యూ.